మన జీవితం సరిచేయబడాలిగా. కొన్ని విషయాలు చెబుతున్నాను. వెంబడిస్తున్న బండ, ఆ మాట చెప్పండి. అది యేసు, అది జీవపోట, సమృద్ధి కలిగింది. ఆయన్ని మనం వెంబడించడం కాదు, ఆయనే మనల్ని వెంబడిస్తూ వచ్చాడు. ఈ రోజు వరకు నువ్వు భక్తుని బైబిల్ పట్టుకుని రావడం కాదు, దేవుడు నిన్ను కనికరించాడు గనక నీ వెనకుండి నిన్ను మందిరాన్ని తీసుకొస్తున్నాడు. నీ వెనకుండి నిన్ను మోకాళ్ళ ప్రార్థనలో తీసుకుని వెళుతున్నాడు. నువ్వు అనుకున్నది నేను భక్తిపరుని భక్తిపరుని కనుక బైబిల్ పట్టుకుని మానక వచ్చానని కాదుగా. ఈ రోజున మీరంతా నేనంతా ఇక్కడ ఉన్నామంటే మన శక్తి కాదు, మనను వంచి నాశనం చేసే దుష్ట శక్తులు ఉన్నా ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు గనక మన వెనకుండి మనల్ని వెంబడిస్తూ పదండి ముందుకి ప్రార్థనలోనూ సహవాసంలోనూ కొనసాగిస్తాడు. ఈ వాక్యం మీద చేయి పెట్టి నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? కొన్ని కుటుంబాలు వెలుగులోకి వచ్చి మేలులు పొందాక లోకంలో కలిసిపోతాయి. కొన్ని కుటుంబాలు భక్తిలో మండి మనకి భక్తి తెలుసులే అని చల్లారిపోతాయి. కొన్ని కుటుంబాలు పెళ్ళప్పుడు కనపడతారు, పేరు పెట్టేటప్పుడు కనపడతారు, మామూలుగా అయిపోతారు. కొంతమంది వస్తారు కానీ దేవుని సాన్నిధ్యం వాళ్ళు వాక్యానుసారంగా నడవరు. అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీళ్ళను నేను తోడుకొని వస్తాను. వెంబడించిన వండట ఒక్కొక్కరిని నడిపిస్తాడట. అందుకే నేను సంఘం కొరకు ప్రార్థన చేసేటప్పుడల్లా ఈ వాక్యం మీద పెట్టి, ప్రభు ఫలానా కుటుంబాన్ని మీరు తోడుకొని రావాలి, ఫలానా వ్యక్తిని నీవు తీసుకొని రావాలి. వెంబడించే బండవు నీవేగా, నీవు తీసుకుని వస్తే అందరూ స్థిరంగా ఉంటారు. సంఘంలో సంఖ్య కనపడాలని కాదు, మీరంతా ఒక దినాన పరలోకంలో కనబడాలి. ఆ నడిపించే బండ ఉన్నాడే మిమ్మల్ని వెనకుండి నడిపిస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను దయదలిసి ఈ సన్నిధికి నడిపించాడు. మీకు ఇంకో మాట అర్థమయ్యేదని చెబుతాను. ఊరొదిలేయండి అని చెబితే దేవుని దూతల మాటలు వినల. ఆది కాండంలో మీరు జాగ్రత్తగా గమనిస్తారు. 19వ అధ్యాయంలో జరిగింది ఏమిటో తెలుసా? వచ్చిన దేవుని దూతలు వాళ్ళ చేతులను పట్టుకొని వెలపలకు తీసుకొచ్చానని రాయబడింది. ఎవరి చేతులను పట్టుకొని? లోతు భార్య, 2 కూతుళ్ళు, వాళ్ళ కలిగిన వాళ్ళందరినీ చేతులు పట్టుకుని వెలపలకు తీసుకొని వచ్చాను. చదవండి తీసిన వాళ్ళు. మీరంతా బైబిల్ ఎరిగిన భక్తులే కదా. విన్నారా ఈ మాట విన్నారా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చెప్పాను, వింటే వినండి, పోతే ఎప్పుడు అనలేదుగా. ఇదిగో మేము రాత్రంతా మీ ఇంట్లో ఉన్నాం, నా బోధ వినలేదుగా. దేవుడు చెప్పిందంతా చెప్పాం, మంచి రోజులు ఉన్నాయని వినలేదుగా. మేమేం చేయలేం అనలా. ఏం చేశారో తెలుసా? అతని చేతిని రిఫరెన్స్ చెప్పండి ఒకసారి. చదవండి ఇప్పుడు. అతని చేతిని, భార్య చేతిని, 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలపలకి తీసుకొని వచ్చాను. నా వైపు చూడండి. ఎంతమందిని బట్టుకు తీసుకొచ్చాడు చెప్పండి మీరంతా? అతనిని, అతని భార్యను, అతని 2 కుమారులు, ఈ కుటుంబం వాళ్ళే. ఎవరినైనా వదిలేశాడా? ఈరోజు బాగా ఆలకించండి. దేవుని చేతులు ఎన్నిసార్లు నిన్ను పట్టుకు వెలపలకు తీసుకొచ్చాయి. రేపు వెళతాలే, తర్వాత వింటాలే, తర్వాత మారుతాలే అని ఎన్నోసార్లు నీ జీవితంలో భయంకరంగా వ్యవహరించావు. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను వెంబడించే బండ ఎలాంటిదో తెలుసా? నీ అవసరాలు తీర్చడమే కాదు, నాశనంలో నువ్వు ఉండకూడదు, అగ్ని గంధకాలతో నువ్వు కాలకూడదు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తే దూతలు వచ్చి చేతులు పట్టుకున్నారట. అయ్యా రెండయ్యా అని వెలపలకు తీసుకొచ్చారట. అక్కడ లిస్టు చదివితే 9 కాపాడబడి అందులోంచి బయటకు వచ్చారండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? మీ ఇంట్లో నీ పిల్లల చేతిని ఆయన పట్టుకుని బతికినాడు తీసుకొస్తున్నాడే, వస్తున్నారా ఆగుతున్నారా? 2 భార్యాభర్తలున్నారు, వాళ్ళ చేతులు పట్టుకున్నాడు. నీ కుటుంబంలో సభ్యులందరూ చేతులు పట్టుకుంటున్నాడు. ఇంతకీ ఆయన వెంబడించే బండ కావాలంటే నీళ్ళు ఇచ్చి నేనున్నాను, వింటే వినండి, పోతే పోండి అనలేదుగా. వెంబడించిన బండ, మనల్ని ప్రోత్సహించే బండ, మన అవసరాలు తీర్చిన యేసు, మన మీద కృప చూపే దేవుడు, మనకు వాక్యాన్ని వినిపించిన వాడు, స్వస్థత కలుగ చేసేవాడు నీ చేతులను పట్టుకొని, నీ పిల్లల చేతిని పట్టుకొని వెలపరగా తీసుకొస్తున్నాడు. ఎంత ఘనకార్యం! అంత చేతులు పట్టుకుని తీసుకొస్తే నీవు దీవెన పొంది కృపలో వర్ధిల్లాలిగా. ఆయనకు వారు ఇష్టలు కాక ఇష్టం లేని కార్యాలు చేసి రాలిపోయిరి. ఒక్క క్షణం దేవుడు ఇంకా నీకేం తక్కువ చేశాడు? నీ పట్ల ఎంత ఘనకార్యం చేశాడు?
అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడల్లా ఈ రెండు వాక్యాలు మనసులో ఉంటాయి. ప్రభువా, వాళ్ళ కుటుంబంలో ఆడపిల్లల చేతులు పట్టుకున్నావు, తల్లిదండ్రుల చేతులు పట్టుకున్నావు, ప్రతి కుటుంబంలో ఉన్న వారందరి చేతులు నువ్వు పట్టుకుని వెంబడిస్తున్న దేవ వారిని వేలపరకు తీసుకురావాలి అని మానక నేను ఒక సేవకుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా చదివినాకైనా, అయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా, ఎంత చెప్పినా వింటలేదయ్యా అని మొరపెడితే వారి చేతులు పట్టుకుని తీసుకొచ్చేవాడు ఉన్నాడుగా. అసలు నీకే ప్రార్థన పవిత్రత లేకపోతే దేవుడు నీ చేతులు పట్టుకుని నీ పిల్లల చేతులు పట్టి కార్యం చేయాలనుకున్నా వాళ్ళందరి జీవితాలను నాశన పుత్రుడిగా ఉండడానికి నువ్వు చేసే వ్యవహారం ఏమిటి? ఈ రోజున గమనించండి, ఆయన వెంబడిస్తూ మొదటిగా నీకు పానీయం ఇస్తాడు. అంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన బండలోని తాగి మీరు తృప్తి పడేట్టుగా మీ అవసరాలు తీరుస్తాడు. ఆ బండ నీకేం చేస్తుందో తెలుసా? నిశ్చయముగా నీ పిల్లల చేతిని నీ చేతిని పట్టుకుని వేలపలకు నడిపించునగాక. అందరు నోడుతూ ఆ మాట చెప్పండి. నన్ను వెంబడిస్తున్న బండ, నన్ను వెంబడిస్తున్న దేవుడు, నన్ను నడిపిస్తున్న యేసు అవసరాలు తీర్చాడా? చేతులు పట్టుకుని బతిమలాడి తీసుకొస్తున్నాడు నేను బయటికి. కానీ మన వాళ్ళు ఏమంటో తెలుసా? ఇప్పుడే కాదులే, తర్వాత తెలుసు, నాకు అంత వాక్యం తెలుసులే, నాకు సన్నిధి తెలుసులే, నాకు అన్నీ తెలుసులే. దూతలు చేతులు పట్టుకుని నడిపేస్తుంటే కొంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి చూసిందంటే దేవుడు పడ్డ ప్రయాస ఏమైనట్టు? దేవుడు నీకు నీ పిల్లలకు చేసిన మేలుడు మర్చిపోయారా? ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, నీ చేతులను పట్టుకొని నీ పిల్లల చేతులను పట్టుకొని నాశనమైపోకుండా వెలపలకి తీసుకొచ్చేదే నిన్ను వెంబడిస్తున్న యేసు అనే బండ. చేతులెత్తి హల్లెలూయా చెబుదామా? నీడతో నింపి అవసరాలు తీర్చి జీవజలాన్నిచ్చి నిన్ను తృప్తిపరుస్తుంది ఆ బండే యేసే. చివరికి ఆయన చేతులు పట్టుకుని నేను బ్రతిమలాడుతూ తోడుకుని వస్తున్నాడు. రండి పదండి, నాశనం నుంచి తప్పించబడండి అని. 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ ప్రేమ, క్షమాపణ ఆయన రక్తం ద్వారా ఇంత కార్యం చేస్తే ఇప్పటికీ నీవు దేవునిలో ఎరిగి కూడా ఇంకా ముందుకు నడవటం కంటే ఇంకా వెనక్క నడిచి లోతు భార్యలా గెడితే ఆ తర్వాత ఆ పరమకానాను చేరకపోగా నాశనపురం చేరతావుగా. అక్కడ అగ్ని ఉంటుంది. లోతు భార్య ఉప్పు స్తంభమాయను, సొదొమ అగ్ని చేత కాల్చబడింది. ధనవంతుడు లోపలికి వెళ్ళాను, అగ్ని మండుతూ ఉండాను, పళ్ళు కొరుకుతూ ఉండాను, నీటి బొట్టు లేక అల్లాడుతూ ఉండాను. ఒక్క క్షణం ఈ వాస్తవ చరిత్ర నీ కళ్ళకి నా కళ్ళకి అర్థమయ్యేట్టుగా ప్రభు చూపిస్తున్న వేళ ఎందుకో దేవుని ఆత్మ తొందర పెడుతుంది, బ్రతిమలాడుతుంది, నీ పట్ల ప్రభు చూపుతుంది. ఇప్పుడు దేవునితో అవసరాలు అయిపోయాయా? నీకు ఆ సమృద్ధి అయిన ఆహారం వచ్చిందా? మంచి బట్టలు, ఉద్యోగం వచ్చిందా? కావచ్చు. కానీ ఆయన వెంబడిస్తున్న బండ నాశనానికి వెళ్ళకూడదని చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుండగా యేసు మాట ఎంత మేరకు వింటున్నా, యేసుతో ఎంతవరకు నడవగలుగుతున్నా? వెంబడిస్తున్న బండ అని చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పాలి. వెంబడిస్తున్న బండ నీ కొరకు చేతులు చాపింది. వెంబడిస్తున్న బండ అందులోని నీటిని, సమృద్ధిని, ఆ పార్యాన్ని అంతా నీకు ఇచ్చి ఏ లోటు లేకుండా నడిపిస్తుంది.